ఇదే నేనుండే హాస్టల్. సన్ రైజ్ బాయ్స్ హాస్టల్ అని ఓనర్ తెలిసి పెట్టాడో తెలియ పెట్టాడో కానీ అది మాకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ రాత్రిపూట ఉదయించే సూర్యులు కాబట్టి. రాయ్ రాయ్ ఆ కొరకేట్రా. రాయ్ నవ్వాబ్రా. ఆ నవ్వేంట్రా సత్యరెడ్డి? వీడికి ఏమైనా పట్టలేదు. రాయ్ ఈడి మొహంలో నవ్వు చూడలేకపోతున్నాను, ఈడి కొరకు వినలేకపోతున్నాను. ఏది ఇప్పుడు బెటర్ గురుక. రే ఏంట్రా అన్ని చంపేస్తావా? ఏంట్రా వీడికి ఎంత చేసినా చలం లేదు. ఇంకా నవ్వుతా ఉన్నాడంటే వీడు. ఏమోరా. అదే కదరా నేను చెప్పేది. ఈడెబ్బ కపాల మాంత్రికులాగా ఈడు గొరకతో నాకు నిద్ర లేకుండా చేస్తారా ఈడు. చూ నవ్వు నవ్వా ప్రటాయ్ ఆపడీడు. చూ గొర్రకు కూడా ఆపట్లేదు నా కొడుకు. అయినా ఓనర్గా అనాలరా. 3,000 తగ్గినాయి, ఇంకో 3,000 నెక్స్ట్ మంత్లో జాయింట్ ఇస్తాను అంటే అన్నట్టని ఈ మాంత్రికుడి బెడ్తో జాయింట్ వేసి వచ్చాడు. సర్లే కానీ ఎప్పుడొచ్చావు? ఏమోరా వీడి వల్ల ఎప్పుడు వచ్చాను ఎప్పుడు వెళ్తున్నాను గుర్తుని సావట్లేదురా. పడుకోరా నువ్వు, పడుకో పడుకో. ఆ గురించి సర్లే కానీ నీ కళ్ళ కింద ఏంటి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి? నీకు ఇంకా డార్క్ సర్కిల్సే కనబడుతున్నాయి. కళ్ళు చూసావా ఎంత ఎరగన్నాయో? మనోడికి లవర్తో రొమాంటిక్ కలిసి సరిపోతుంది. బా ఇంకా నిద్ర అవసరం ఉంటావు చెప్పు. అది నిజమే. ఏరా మరి అది చెప్పే, ఏదో ముస్టర్డ్ ప్లేట్లో ఇంకో ముస్టర్డ్ డబ్బులు దొబ్బేసినట్టు అలా చూస్తావే. నిద్ర అది చూసి చాలా కాలమైందిరా. దాని పేరు ప్రేరణ. నిజానికి అది నా ప్రేతాత్మరా. చేసిందిరా నా ప్రేతాత్మ. ఏమైంది బ్రో, ఎందుకంత టెన్షన్ పడతాను? ఫోన్ చూస్తుంటే కాల్ చేస్తుందిరా. తిన్నావా అంటుంది.
తిన్నాను అని చెప్తా, లవ్ యూ అంటది, లవ్ యూ టూ అని చెప్తా. అంటే నేను లవ్ యూ చెప్తేనే లవ్ యూ టూ చెప్తావా అనేసి ఏడ్చేసి ఫోన్ పెట్టద్దురా. మళ్ళీ నేనే ఫోన్ చేసుకుని 4 దెబ్బలు తిని సారీలు చెప్పుకొని బతుకుతున్నా. అంతేగాని ఈ ఏదో చెప్పినట్టు నాకు మళ్ళీ రొమాన్స్ కూడానా ఏమోరా. దాని నుంచి ఒక రోజు మొత్తం ఫోన్ రాకుండా ప్రశాంతంగా పడుకోవాలనుందిరా. అంతేరా. ఊరుకోరా, బబుల్గా నవ్వలేదప్పుడు తీయగా ఉంటుంది, అదే ఊసేసేటప్పుడు చేదుగా ఉంటుంది. అలా అని ముందిచ్చిన తీపిని మర్చిపోతావా? చెప్పు, ఇది అంతే. ఏరా ఏమోరా, నిన్ను ఎలా ఓదార్చాలో తెలియక నాలో ఉన్న కవిని లేపి నీలో ఉన్న బాధను పడుకోబెడదాం అనుకున్నాను. అంతే. ఇంకోసారి అలాంటి చెప్పాను కన్నా నీలో అనుకోని నిన్ను కూడా ఒకే గదిలో బాధపెట్టి తప్పుతా. నిద్రపోయినా పోయినా బ్రష్ అయితే వేసుకోవాలా. మన పేస్ట్ తోగుంటే అయిపోద్ది, పైగా తోగునట్టు ఉండదు. పక్కోడి పేస్ట్ ట్రై చేద్దాం. రే పేస్ట్ క్రీస్ ఎక్కడ అయిపోయింది కదరా. స్మెల్ కూడా అంతరించిపోయింది, పేస్ట్ కూడా రావట్లేదు కదరా. లాభం లేదు, ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ చందాలు వేసుకొని మరి పేస్ట్ కొనిపించాలి. ఛే, ఇదిరా పేస్ట్ అంటే. సూర్య బ్రో నువ్వు జోగరా. డాబర్ రెడ్ పేస్ట్ పక్కోడి పేస్ట్ తోకుంటే పళ్ళు నెగనెగలాడిపోతున్నాయి. ఇక నుంచి ఇదే మెయింటైన్ చేయాలి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. కోయ్ కోయ్ సౌండ్ కోయ్ కోయ్. ఏం చేద్దాం, బోర్ కొడుతుంది, వీళ్ళతో మాట్లాడి వేస్ట్. 105 రూమ్కి వెళ్దాం పద. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. మీ పేర్లేంటి బ్రో? ఇదిగో తన పేరు సూర్య. సూర్యనా బ్రో? నా పేరు కూడా సూర్య బ్రో. సెల్ నొక్కుంటున్నాడు కదా కార్తీక్, నేను హరీష్. హాయ్ బ్రో. ఎవరు బ్రో మీది? నా తణుకు, మనవాడిది రాజమండ్రి, అది వాడిది విజయవాడ. మాది రాజమండ్రి బ్రో.
సరే బ్రో మరైతే ఆ, నాదేనది ఈ బొక్కలే ఎవరిదైతే ఉంది వేసుకోవడం అంటే చాలు. ఏయ్ బ్రో, ఆయన ఎవరు రమ్మన్నాడు, ఎవడు వెళ్ళమన్నాడు అసలు? మీ ఫ్రెండ్ అనుకున్నా. మీ ఫ్రెండ్ అనుకున్నా. కాదు, అది కాదు, కలిసింది ఒక పేరే కదా, అన్నీ కలిసిపోయి ఉంటాడు ఏంటాడు? పెద్ద టమాటగాళ్ళే ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఉన్నట్టు ఫేర్ వాళ్ళు మాట్లాడడానికి బాగానే మాట్లాడుతున్నారు కానీ నేను అనుకున్నంత ఫ్రెండ్షిప్ బాండింగ్ రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఊరుకోరా, వచ్చిన కొత్తలో ఎవరైనా అలాగే ఉంటారు. వచ్చిరా కానీ ఏంట్రా సంగతులని ఇలా మాట్లాడతారా? లేదు కదా. లాభం లేదు, వాళ్ళ సామాన్లు ఏదో ఒకటి నేనే దాచేసి మళ్ళా ఎతికి నేనే ఇస్తే దీనమ్మ బాండింగ్, దానంతా ఆటోమేటిక్గా అదే పెరుగుద్ది. ఏమంటావు? చాలా తప్పు కదరా అది. రే, నీతో బాండింగ్ పెరిగింది కూడా అలాగే, మర్చిపోయావా? అంటే ఆ రోజు కూడా నేను నీలాగే సికాగా చూసుంటే మన మంచి ఎంత బాండింగ్ వచ్చేదా? ఒకసారి నువ్వే ఆలోచించు. A few minutes later. A few moments later. బ్రో ఏమైంది బ్రో? మొన్ననే కొన్నా బ్రో 3000 పెట్టి చెప్పులు, కనపడి చావట్లేదు. నాయి కూడా అలాగే పోయినాయి బ్రో. ఇక్కడ పిల్లి కూడా తిరుగుతున్నట్టుంది బ్రో, అది పట్టుకెళ్ళిపోయి ఉంటుంది. అవునా? ఓ పని చెయ్యి, నువ్వు వెతుకుతూ ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను. ఈ అమ్మ ఎక్కడ కనపడి చావట్లేదు చెప్పులు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? బ్రో ఇయ్యేనా నీ చెప్పులు? ఇయ్యే బ్రో, థ్యాంక్ యూ. ఏడేటి మనం అనుకున్న దానికి ఎక్కువ ఫీల్ అవుతున్నాం. సర్లే, మనకు కావాల్సింది కూడా అదేలే. ఆడు మంచోడే బ్రో. ఎవడు బ్రో? అదే మనం అన్నట్టు రూమ్ అని చెప్పి వచ్చి మాట్లాడాడు కదా రే, ఇటు చెప్పిన బొక్కే మంచోడే. అదే మొన్న నా చెప్పులు పోయినా అన్నాం కదా, ఆడే తెచ్చిచ్చాడు. మొన్న నా చార్జర్ కూడా పోయింది. అవునా? ఆడే తెచ్చిచ్చాడు. అన్నీ ఆడికి ఎలా దొరుకుతాయంట. మరి అదే మరి, ఎప్పుడు సెలనొక్తా కూర్చుంటే బుర్రలా నేటుగా నేడిస్తుంది. మరి పాజిటివ్గా ఉండరా, పాజిటివ్గా ఆలోచించు. పాజిటివ్ కావాలి నీకు, అంతే కదా. అంతే. టైం 2 అవుతుంది, కింద ఫుడ్ అయిపోతుంది, వెళ్దాం పదండి. నువ్వు చెప్పే పాజిటివ్నెస్ ఇదిరా. సిటీ, నేను గమ్మున పనుకున్నాను అనుకోరా, నువ్వు కల్లోకి వస్తావో రావో అని. అసలు పడుకోవడమే మానేశాను తెలుసా నీకు. నేను కూడా బంగారం నీకోసం అసలు పాడుకోవడమే మానేశాను. నువ్వు కూడానా? బా రే, ఆడి సిగ్గుతో ప్లాస్టిక్ వాళ్ళు కూడా మలుపులు మలిపించేసేలా ఉన్నాడు రా. రే, ఆడిని ఎవరైనా ఆపండిరా. స్వీటీ, ఈరోజు మనం 10 గంటలు మాట్లాడుకున్నామే, ఏదో రోజు మనం 24 గంటలు మాట్లాడుకోవాలి. 24 గంటలా? నిజంగానే పోతారు అప్పుడు? నీకేం తెలుసు బ్రో మా లవ్ గురించి? స్వీటీ, మన లవ్కి దిష్టి తగిలేటట్టుంది, రూమ్ లేకపోయి మాట్లాడతావు. తప్ప
మెంటల్ హాస్పిటల్లో ఓ పెచ్చోడు ఇంకో పెచ్చోడికి పిచ్చలో తగ్గించాలని ఆలోచించాడంట. మనోడు ఆ స్టేజ్కి దగ్గరలో ఉన్నాడు. ఫుడ్ టైం అయితే వెళ్దాం పదన్నా. ఆగాలాగా మనం చేయాల్సిందే. ఏంటి ఇప్పుడు వద్దురా. మనం చేయాల్సిందే. వద్దు. అని నా దగ్గర మనం చేయాల్సిందే. ఏంట్రా పైకి పోతాను చెప్తాను. 1 2 3 రే ఇంకా కొడతాను రా.